అందరికీ నమస్కారం. మీరు గమనించారా? ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఎగురవేయడం అని రిపబ్లిక్ డే రోజు పతాక ఆవిష్కరణ అని అంటారు. ఆగస్టు 15న జెండా క్రింద నుంచి పైకి ఎగరవేయబడుతుంది. ఇది భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రంగా మారిన రోజును సూచిస్తుంది. జెండాను క్రింద నుంచి పైకి ఎగరవేయడం అనేది భారతదేశం దాస్య స్థితి నుంచి స్వతంత్రం వైపుకు వచ్చిన మార్గాన్ని చిహ్నిస్తుంది. ప్రధానమంత్రి రెడ్ ఫోర్ట్ నుంచి జెండాను ఎగరవేస్తారు. రిపబ్లిక్ డే రోజున త్రివర్ణ పతాకాన్ని పోల్ పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. భారతదేశం తన స్వతంత్రాన్ని సుస్థిరంగా నిలుపుకుని రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రవేశించిన రోజును సూచిస్తుంది. రాష్ట్రపతి రాజ్పథ్ వద్ద జెండాను ఆవిష్కరిస్తారు. ఈ రోజున భారతదేశంలోని రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మీకు తెలుసా? భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పొడవైన రాజ్యాంగాలలో ఒకటి. ఇది ప్రేమ్ బిహారీ నరైన్ రాయ్జడ చేతివ్రాతతో హిందీ మరియు ఇంగ్లీష్లో రూపొందించబడింది. ఎటువంటి ముద్రణా పరికరాలు ఉపయోగించకుండా ఈ ప్రక్రియ జరిగింది. జై హింద్. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.